సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ ఆ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం గోదావరి గట్టు పైన ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా 2026 సమ్మర్ స్పెషల్ గా మే 8న విడుదలకు సిద్ధమైంది. 2026 సమ్మర్ లో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సరైన సినిమాలు కనిపించట్లేదు. కనిపిస్తున్న సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది. మంచి అటెన్షన్ తీసుకుంటుంది. యూత్ లోకి ఈ సినిమా బాగా వెళ్ళింది. పాటల మూలంగా టీజర్ తోను మంచి అటెన్షన్ తీసుకుంది. టీజర్ చాలా మందికి కనెక్ట్ అయింది. మంచి బ్రీజీ రామ్ కామ్ ఈ సినిమా అని ప్రామిస్ చేసింది. మూవీ టీమ్ యూత్ ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంతవరకు మంచి ప్రామిస్ చేశారని అనిపిస్తుంది. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మంచి కామెడీ ఉంది, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది, స్పెషల్ రొమాన్స్ ఉంది. అర్థం అవుతుంది. ఆఖరికి మనరత్నం గౌతమ్ మేనన్ కూడా టచ్ చేయలేని ఒక క్రేజీ కాంబినేషన్ రా ఇది. ఈ సినిమాని గోదావరి ప్రాంతంలో పిక్చరైజ్ చేశారు. గోదావరికి ఓ ప్రత్యేకత ఉంది. ఎంతమంది దర్శకులు రాని ప్రతి ఒక్క డైరెక్టర్ గోదావరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విజన్ తో గోదావరిని చూసే విధానం వేరుగా ఉంటది. ఈ సినిమా దర్శకుడు మరో యాంగిల్లో ఇంకో విధంగా స్పెషల్ గా ఈ సినిమాని చూపిస్తున్నాడని అనిపిస్తుంది. ఆ విజువల్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఏ డైరెక్టర్ కా డైరెక్టర్ గోదావరి ప్రాంతాన్ని చూసి, అక్కడున్న మనుషుల్ని, అక్కడున్న వాతావరణాన్ని చూసి ప్రత్యేకంగా ప్రేమలో పడతారు. ఈ సినిమా దర్శకుడు కూడా ఆ ఏరియాతో, అక్కడున్న మనుషులతో, అక్కడున్న అనుబంధాలతో, అక్కడున్న వాతావరణంతో ప్రత్యేకంగా ప్రేమలో పడ్డారని అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తుంటే. మరి సినిమాలో ఇంకెంత బ్యూటిఫుల్ గా ఆ విజువల్స్ ఉంటాయో చూడాలి. ఆ బ్యూటీని ఇంకెంత బాగా ఆయన ఎన్హాన్స్ చేసి చూపించారో చూడాలి. గోదావరి అంటే పరిసరాలు, వాతావరణం, అందమైన లొకేషన్సే కాదు, మనుషులు కూడా. అక్కడున్న మనుషుల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అక్కడున్న అనుబంధాలు, అక్కడున్న భావోద్వేగాలు, వాటి గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటారు. మరి ఈ సినిమా ద్వారా వాటిని ఎలా చూపించబోతున్నారు దర్శకుడు చూడాలి. కామెడీ మాత్రం పుష్కలంగా ఉండబోతుంది, అర్థమవుతుంది. సుదర్శన్, కసిరెడ్డి ఇద్దరు కూడా టీజర్ లో మంచి అటెన్షన్ తీసుకున్నారు. కామెడీకి డోకా ఉండదు, బాగా ఎంజాయ్ చేస్తాం అన్న భరోసా ఇచ్చేశారు. అది సొర్రే వద్దు కదరా, నీకు చదువు రాకపోతే నేనేం చేస్తాను రా. జగద్బాబు గారు, లైలా గారు, దేవిప్రసాద్ గారు స్ట్రాంగ్ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏ పాత్రలు పోషించారు అనే దానికి సంబంధించి క్లారిటీ ట్రైలర్ తో వస్తుంది. టీజర్ లో కనిపించినంత వరకు వాళ్ళ ప్రెజెన్సే ఓ ప్రత్యేకమైన ఇంప్రెషన్ తీసుకుంటుంది అని చెప్పాలి. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి ఈ సినిమాలో అని వాళ్ళ ప్రెజెన్స్ ని బట్టి అర్థం అవుతుంది. జగద్బాబు గారు యాక్టివ్ గా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కలిగేటట్టు మాట్లాడుతున్నారు. లవ్, రొమాన్స్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే హీరో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది. అంటే అల్లరి పోరడే చాలా మంది ఆ పాత్రలో అతన్ని రిప్రజెంట్ చేసుకుంటారు, యూత్ ఆడియన్స్. హీరోయిన్ కూడా బాగుంది, కొత్త అమ్మాయి నిధి ప్రదీప్. ఈ అమ్మాయి యాటిట్యూడ్ స్పెషల్ గా అనిపిస్తుంది, ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన లవ్, రొమాన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. చాలా బాగుంటారండి. దాన్ని డైరెక్టర్ ఎలా డీల్ చేశాడు, వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ ని ఎంత స్పెషల్ గా ప్రెజెంట్ చేశాడు చూడాలన్న ఆసక్తి పాటలు చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. హీరో సుమంత్ ప్రభాస్ అంతకు ముందుల తెలంగాణ యాసలో మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడు. ఇప్పుడు గోదావరి యాసలో మాట్లాడుతూ స్పెషల్ అటెన్షన్ పట్టుకున్నాడనే చెప్పాలి. 3 సంవత్సరాలు అవుతుంది అతను నటించిన మేం ఫేమస్ మూవీ వచ్చి. ఆ సినిమా తర్వాత 80కి పైన స్క్రిప్ట్లు విన్నాడట. అన్ని స్క్రిప్ట్లు విని ఈ కథను ఎంచుకున్నాడు. ఎంతో స్పెషల్ గా లేకపోతే ఎంచుకుని ఉంటాడు. ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కొంతవరకు కనపడుతుంది ప్రమోషనల్ మెటీరియల్, సాంగ్స్ లో. డాన్సులు బాగా చేస్తున్నాడు. రొమాంటిక్ మూమెంట్స్ లో కూడా మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడు. అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ పాపులర్ అతను యూత్ ఆడియన్స్ లో. తన యాటిట్యూడ్, తన పెర్ఫార్మెన్స్ తో బాగుంది. అతని ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని అనిపిస్తుంది. హీరోయిన్ కూడా చాలా మంచి మార్కులు వేయించుకుంటుంది. డైరెక్టర్ సుభాష్ చంద్ర బాగా ఫైన్ చేశారు. చాలా చక్కగా ఉంది అమ్మాయి. మంచి పెర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంటదేమో ఈ సినిమా తర్వాత చూడాలి. డైరెక్టర్ సుభాష్ చంద్ర సిల్వర్ స్క్రీన్ మీద అతని ఫస్ట్ సినిమా ఇది, కానీ యూట్యూబ్ లో చాలా ఫేమస్. 100కు పైన షార్ట్ ఫిల్మ్లు తీశాడు. షార్ట్ ఫిల్మ్ చేయాలనుకునే వాళ్ళకి, మూవీ ఎంతూజియాస్టులకి, యంగ్స్టర్స్ కి, యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి అతను ఒక ఐడియల్, ఇన్స్పిరేషన్. ఒకప్పుడు అతని గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతన్ని కలవడం ఒక ఫ్యాంటసీగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది. వైజాగ్ లో అతను చేసిన సంచలనం అంతా ఇంత కాదు. అది స్టేట్ మొత్తం, 2 తెలుగు స్టేట్స్ అంతా కూడా స్ప్రెడ్ అయింది. ఆ రేంజ్ లో అతను షార్ట్ ఫిల్మ్స్ తో సెన్సేషన్ చేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు అతను బిగ్ స్క్రీన్ మీద డెబ్యూట్ చేస్తున్నాడు ఈ సినిమాతో. చాలా శ్రద్ధగానే ఈ సినిమా తీశాడు, అర్థమవుతుంది. కొన్ని విషయాలను చూస్తుంటే అతను ఎంత జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించాడో స్పష్టంగా తెలుస్తుంది. అతను ఎంత టేస్ట్ తో ఈ సినిమా తీశాడో చెప్పడానికి పాటల గురించి మాట్లాడాలి. బంగారు బొమ్మ, చూడు చూడు, ఈ 2 పాటలు చాలు. 3 పాటలు. చూడు చూడు ఏ సైడ్ ఉంది, బి సైడ్ ఉంది. భలే ఉంది ఆ ఐడియా. ఆ 2 సైడ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, స్పెషల్ గా ఉన్నాయి, మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి, మంచి ఫీల్ క్రియేట్ చేస్తున్నాయి. బంగారు బొమ్మ పాట గురించి అయితే ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. చిత్ర గారు, చరణ్ గారు ఎంత బాగా పాడారు. అలాంటి పాటలు రావాలంటే డైరెక్టర్ కి ముందు టేస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అప్పుడే వస్తాయి, లేకపోతే రావు. బంగారు
ఏ ఎమోషన్ కన్వే చేయాలనుకుంటున్నాడు అన్న విషయానికి సంబంధించి అతనికి క్లారిటీ ఉన్నప్పుడే అలాంటి పాటలు వస్తాయి. సూపర్ మెలోడీ, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ పాట వింటూనే ఉండాలని అనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ రిఫ్రెషింగ్ గానే అనిపిస్తుంది. అంత బాగా కంపోజ్ చేశారు ఈ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశి, ప్రొడ్యూసర్ నాగవంశి కాదు, మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశి. ఇతను టాలీవుడ్ లో ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అవబోతున్నారు. అంత బాగుంది అతని మ్యూజిక్. ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చాలా న్యాచురల్ గా ఒరిజినల్ ఆర్గానిక్ సాంగ్స్ ని ఈ సినిమా కోసం ప్రిపేర్ చేశారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి మ్యాజిక్ చేశారు పాటలతో. ఆ మ్యాజిక్ ఆల్రెడీ వినపడుతుంది, ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. దానికి సంబంధించి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయిపోయారు. అది ఈ సినిమాకి ప్లస్ అవబోతుంది రేపు రిలీజ్ అయిన తర్వాత. సమ్మర్ లో మొత్తం మోగించబోతుంది ఈ సినిమా థియేటర్ లో అని ఆ పాటలు చూసి చెప్పొచ్చు. యూత్ కనెక్ట్ అయిపోతారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడటానికి వస్తారు. రావాలి ఉయ్యాలా జంపాలా లాంటి సినిమాలు రావాలి అని చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఎమోషన్, అలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుద్ది ఈ సమ్మర్ లో. మంచి సినిమా కోసం, మంచి కంటెంట్ కోసం, మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ సినిమాలో అయితే ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. సమ్మర్ లో థియేటర్స్ కి వచ్చిన తర్వాత మంచి బజ్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా అని అనిపిస్తుంది. మ్యూజిక్, లొకేషన్స్, విజువల్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, కామెడీ, లవ్ మూమెంట్స్, రొమాంటిక్ మూమెంట్స్ ఇవన్నీ కూడా స్పెషల్ అటెన్షన్ తీసుకున్నాయి. నేనైతే సజెస్ట్ చేసేది ఒకటే, ఈ సినిమాకి సంబంధించిన పాటలు వినకపోతే ముందుల ఆ పని చేసేయండి. పాటలన్నిటిని చూడండి, వినండి, మంచి ఫీల్ ఇస్తాయి. ఆ తర్వాత సినిమా గురించి ఒక అభిప్రాయానికి రండి. ఖచ్చితంగా ఒక మంచి అభిప్రాయమే క్రియేట్ అవుతుంది. ఒక మంచి సినిమాని చూడబోతున్న ఫీలింగే వస్తుంది. మంచి కంటెంట్ ని ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ గోదావరి గట్టుపైన మూవీ టీమ్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో, మరో ఆసక్తికరమైన కంటెంట్ తో మీ ముందు ఉంటాను. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.